సోలార్ సిస్టమ్ లో ఉంది ప్లూటో. నేను దిగిన ఫోటో కెమెరాలో బాగా వస్తున్నాయి. నువ్వెలా తీస్తున్నావా అని భయం వేస్తోంది. ఓసారి లవ్వు చూస్తాను. నీ బుర్రని యూజ్ చేసే తీసావా ఫోటోస్? అంటే బాగా వచ్చాయా? నీ బుర్రలాగే ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఖాళీ. ఫోటో షూట్ తో నన్ను బాగా షూట్ చేసావు. నువ్వు ఎలా ఉంటే అలాగే వస్తాయి ఫోటోస్. నేను అమ్మాయిల కళల రాకుమారుణ్ణి. అందుకే అమ్మాయిలు కళ్ళలోకి రాకముందే పారిపోతున్నారా బాబా? ఏయ్, నా మీద జోకులు వెయ్యొద్దు. నేను తీసిన ఫోటోస్ మీద కూడా జోక్స్ వద్దు. అసలు నీకు ఫోటో తీయడం రాదు. నీకెందుకు ఈ కెమెరా? ఈ కెమెరాని విసిరి పారేస్తాను. నువ్వు పెద్ద డాంకీవి. నేను కెమెరాని విసిరేస్తే నువ్వు అలా నవ్వుతున్నావు ఎందుకు? అరే, నువ్వు కోపంతో విసిరేసిన కెమెరా నవ్వుతున్న హనీది కాదు, మేడంది. ఏంటి? వామ్మో! ఘోరం జరిగింది. అరే, ఇక్కడేం చేస్తున్నావు? అరే, ఈ కెమెరా మేడంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? మేడం ని స్పీడ్ గా ఫోటోస్ క్లిక్ చేసి నేను వెళ్ళి రెండోసారి ఫోటోలు తీస్తాను. పాడైంది చిప్పే, కెమెరా కాదు. నీకొకటి చెప్పనా? ఇలా క్లిక్ అని డ్రామా చేసామంటే మనల్ని క్లిక్ చేసేస్తారు. మేడం మళ్ళీ ఫోటో తీస్తున్నప్పుడు ఆమెకి తెలిసిపోతుంది కదా. మేడం ని తీసుకెళ్లకుండా పప్పు షాప్ కు వెళ్ళి మేడంది ఒక ఫోటో ఇచ్చి ఒక బొమ్మ తయారు చేయిద్దాం. వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? రే డాంకీ, ఇంట్లో మేడం ఫోటోలు చాలా ఉన్నాయి. ఎస్, లూపుని తీసుకుని క్రియేట్ చేద్దాము. అరే, మేడం ఇచ్చిన పోజెస్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్తాము? ఆ ఫోటోలన్నీ కన్నా సార్ తీశారు. మనం కన్నా సార్నే అడిగి చూద్దాం. కన్నా గారు మనకెందుకు సపోర్ట్ చేస్తారు? ఎమోషనల్ చేసి లాగేద్దాంలే. బార్డర్ లో ఉంది చెక్ పోస్ట్. నేను మర్చిపోయా మిస్ కట్కరే ఇచ్చిన పోస్ట్. గుర్తుకు తెచ్చుకోండి, సేమ్ ఫోటోస్ తీయాలి. అరే, మీరు కొంచెం బుర్ర వాడండి. పళ్ళు కనపడేలా నవ్వారంటే కూర్చున్నట్టే లెక్క. అని ఫోటోస్ ఒకసారి చెక్ చేయి, బాగానే వస్తున్నాయిగా. నువ్వేం కంగారు పడకు, అన్ని టాలెంట్ తో అందరి తాట తీసేస్తాడు. ఈ ఫోటో షూట్ లో ఒకటి గుర్తొచ్చింది. మిస్ కట్కరే పడిపోతుంటే ఆమెను పట్టుకొని కళ్ళలోకి చూశాను. కాపాడండి, ఆ బొమ్మని కాపాడండి, అది కొట్టుకుపోతుంది. కాపాడండి. రేయ్, వరద స్పీడ్ పెంచింది. ఫోటో షూట్ నా కొంప ముంచింది. జోర్దార్, నువ్వు హీరో కాదు, సూపర్ హీరోవి కాదు. కన్నా సార్, మీరు తీసుకురండి. రేయ్, కాపాడండి. ఆగండి, నేను వస్తున్నాను. దొరికేసింది, కెమెరా దొరికేసింది. అరే, కన్నా సాబ్ కింద ఉన్నారు. హనీ, నీ చెయ్యి ఇవ్వు. నేను మీకు నా చెయ్యి ఇచ్చానంటే మన ఇద్దరం పడిపోతాము. నేను కూడా ఆడతాను తమ్ముడు. మీ ఇద్దరు నా కాలికి బరువు.
అదే మిస్ కట్కారే అయితే ఉంటాది సులువు. పోవడానికి దగ్గరలో ఉన్నాం. ఈ టైంలో మీకు కలలు కావాలా? చెప్పాలంటే మిస్ కట్కరే ప్రేమగా ఆ స్టాచ్యూ దగ్గర ఫోటో తీసుకుంది. అందుకే నా మనసుతో ఆ స్టాచ్యూ నేనవుతా. పని అయిపోయింది. స్టాచ్యూ రెడీ చేసుకో, నేను చూసుకుంటాం. అయిపోయింది. ఫోటోను ఒకసారి మళ్ళీ చెక్ చేయి. మళ్ళీ మళ్ళీ కన్నాసరికి పెయింట్ వేయాలంటే కష్టం. కంగారు పడకు, అన్ని టాలెంట్ నేను చెక్ చేయనక్కర్లేదు. రేయ్ ఇదేం కలర్ రా? చెప్పాలంటే అసలు బాడీ కడిగితే ఈ కలర్ పోతుందా? అన్నా సార్, మీరు ఇలాగే బాగున్నారు. ఇందులో ఏం కెమికల్ వేశారు మీరు? నన్ను ఇలా ఇరికించి పారిపోయారు మీరు. హలో మేడం, మేము మార్కెట్ కి వెళ్తున్నాం. మీ కొత్త ఫోటోస్ అన్ని ప్రింట్ అవుట్ తీసుకొని వచ్చేస్తాం. ఒక్కసారి చూసి చెప్పండి ఏమేం ఫోటోలు ప్రింట్ కావాలో. ఆహా, ఇవే ఫోటోస్ అన్ని కట్ చేస్తున్నాయి. సారీ మేడం, నేను ఫోటోస్ సరిగ్గా తీయలేదు. ఏం చెప్పావు? ఫోటోస్ నువ్వు తీసావా? ఓహో, ఏం జరిగింది అసలు? మేడం, మాకు కొంచెం బుర్ర తక్కువ. హా? మాకు ఏ పని చేత కాదు. అరే అసలు మాకు ఏ మేడము లేరు. మేడమే కాదు, మరి మన ఫోటోస్ ఎవరు చూస్తారు? అసలు తను మన మేడం కాదు, మన ప్రియమైన మేడం. ఇక ఐస్ మాటలు ఆపండి. నిజం చెప్పండి, ఇంట్లో మళ్ళీ ఏం అల్లరి పనులు చేశారు మీరు? అరే ఆపరా, ఆపు. అరే వదిలే బన్నీ, కళ్ళు తిరుగుతున్నాయి. చిన్న పిల్లవాడువా నువ్వు? ఈ మాత్రం దానికి కళ్ళు తిరుగుతున్నాయా? ఆపండిరా. నువ్వు అమ్మాయిలా ఎందుకు భయపడుతున్నావు? అమ్మాయిలా భయపడుతున్నావంటే అర్థం ఏంటి? అబ్బాయిలు ఏమైనా భయపడకుండా ఉంటారా? అమ్మాయిలైనా భయపడతారు, ఎమోషనల్ అవుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు సమానమే. అలాగా? ఇద్దరు సమానమేనా? ఒక రోజు లాగి పెడితే నువ్వు మరి ఎందుకు కోపడ్డావు? ఎమోషనల్ అయితే సరిపోతుంది కదా. అందరు అమ్మాయిలు ఎమోషనల్ అవుతూ ఉండరు. కోపం వస్తే శాండల్స్ తో కూడా సమాధానం చెప్తారు. నువ్వు వేసుకున్నది శాండల్స్ కాదు కదా. ఇలా చూడు, నేనేమి అమ్మాయిని కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయి లాంటి జోరుదారిని నువ్వు అమ్మాయి లాంటిది అంటున్నావు కదా. ఆగాగు, గొడవ పడకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీలాంటి వాడికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు. అర్థమైందా? ఏంటి ఏమంటారు? కాలేదు. ప్రతి అబ్బాయి ఎదుగుదల వెనక ఒక అమ్మాయి ఉంటుంది. మరి నీలో ఏ అమ్మాయి ఉంది? ఆ అమ్మాయి పేరేంటి? అది అది అంటే అసలు అరే నువ్వే అన్నావు కదా జామ పండు లాంటి అమ్మాయి ఉందని, చెప్పు. అరే 2 నిమిషాలు ఆలోచించు. నువ్వు జాంపండు లాంటి అమ్మాయి అనలేదు నేను. ఏంటి అంటే అంటే అంటావు? నువ్వే అన్నావు కదా నాలో అమ్మాయి ఉంది అని. అని నీకు ఏమయ్యింది? బాగుంది కదా ఈ డ్రెస్. సరిగ్గా కూర్చో, బైక్ బ్యాలెన్స్ అవ్వడం లేదు. నీ ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటుంది కానీ బైక్ మీద బ్యాలెన్స్ ఉంటదా? అని పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. నువ్వే పిచ్చిగా చేస్తున్నావు. పో, నేను నీ బైక్ మీద అసలు కూర్చోను. నేను ఆటోలో వస్తాను. ఆటో. ఆ? 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 హనీ, ఏంటి ఈ గెటప్ వేసావు? నా గురించి వదిలేసేయ్. మీ ఆయన తన కోసం చిన్నీళ్ళు సెటప్ చేసుకున్నట్టున్నాడు. నువ్వు ఇక్కడ పిల్లలతో కళ్ళకి గంతల ప్లేయింగ్, అక్కడ బాబీ అమ్మాయిలతో డ్యూయట్ సాంగ్ సింగింగ్. మా ఆయన బాక్సర్ రా, బాక్సర్. బాక్, బాక్, బాక్. అందుకే మరో రింగ్ లో మ్యాచ్ ఆడేస్తున్నాడు. మా ఆయన బాక్సర్ రా, బాక్సర్. కానీ మా నాన్న పెహల్వాన్. నన్నెందుకు కొడుతున్నావు? నిజం చెప్పు, నీతో ఉన్న అమ్మాయి ఎవరు? ఓహో, అది మోనిక. ఇంటి దగ్గర నుంచి స్టేషన్ దగ్గర దింపానంతే. విన్నావాక? ఇంటి దగ్గర పికింగ్, స్టేషన్ దగ్గర డ్రాపింగ్. ఓహో, మోనిక ఆయన అక్కరా, అక్క. అయ్యి, నేను షాపింగ్ కి వెళ్ళాలి. బాయ్. ఏంటి చెప్పు తమ్ముడు. ఏంటి అవతారం? అందరి అమ్మాయిలాగే నాలో ఉండే అమ్మాయిని నేను రెడీ చేసుకున్నాను.
రే దద్దమ్మ, నువ్వేమీ అమ్మాయిని రెడీ చేయలేదు. నువ్వే అమ్మాయిలాగా రెడీ అయిపోయావు. లోపలున్నా బయటున్నా అమ్మాయి అమ్మాయికేదో తమ్ముడు. స్టూపిడ్. ఏమున్నావు 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 అని భలే ఉన్నావు. ఓ ఈప్టీ సింగ్. ఓయ్ కొట్టే దెబ్బ తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంది హనీ. చాలు ఆపు. అసలు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిలతో తప్పగా మాట్లాడితే శాండల్స్ తో నేను సెండ్ ఆఫ్ ఇచ్చేయను. దా. నువ్వు చాలా బాగా షూట్ చేస్తున్నావు, కానీ స్వీటీ సరిగ్గా చెప్పడం లేదు. అవునా? నేను టీవీలో కూడా చూశాను. నీ పేరు కూడా చాలా స్లోగా చెప్తోంది తెలుసా? రెడీనా పింకీ? అవును, నా పేరు హుషారుగా చెప్పు, క్లియర్ గా చెప్పు. నేను 100 సార్లు షూట్ చెయ్యను. పింకీ, నువ్వు ఒక కెమెరా పర్సన్ వి. బాగా వచ్చే వరకు నువ్వు షూట్ చేయకుండా ఏం చేస్తావు? సరిగా చెప్పకపోతే నిన్ను షూట్ చెయ్యాలా నేను? నువ్వు నన్నే అవమానిస్తావా? నిన్ను అవమానించేది ఏంటి? అసలు నీకు రిపోర్టే రాదు. నాకు రాదంటావా? అయితే మైక్ పట్టుకుని మాట్లాడి చూస్తాను. బాగా చెప్తే ఏం చేస్తావు? నువ్వు బాగా చెప్తే నీ పెళ్లికి నేను కెమెరాతో షూట్ చేస్తాను. ఆహా, చెప్పావులే. నీతో పని చేశాక మతిపోయింది, లైఫ్ మాయమైపోయింది. అరే ఏం చేస్తున్నావు? ఆగండి. నీటిలో ఉంటుంది పడవ. వీళ్ళిద్దరికి పెట్టేశాను గొడవ. వెల్కమ్ వెల్కమ్. చెమ్మక్క చెల్లో మీ అందరికి హలో. కోర్టు కొట్టేసింది వారెంట్, మేము బయట తిరగడం గ్యారంటీ. పెద్దోడా, బయటకు వచ్చినా నా మనసు పీకుతోంది. చిన్నడా ఎందుకంత బాధ? మనం బయట ఉన్నాం కదా. అది కాదు నా బాధ. ఆ హనీ బని చొరదా చిలక కలిసి మనల్ని జైలుకి పంపించారని. వాళ్ళని మనం కక్ష తీర్చుకోవాలి, అర్థమైందా? అయితే వాళ్ళని చెత్త కొట్టడానికి వీళ్ళున్నారు. కాదు కాదు, వాళ్ళకి నేనే కరెక్ట్. వాళ్ళకి సరైన సమాధానం చెప్తాను. చూడు, వాళ్ళ నలుగురికి సమాధానం చెప్పుతాను. నేను చెప్పే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? వెళ్ళని ఆ బనికి రెస్ట్ లేకుండా తీసుకురండి. అరే బన్నీ ఒక్కడే ఎందుకు? బన్నీ తెలివితేటలు అందరూ ఫాలో చేస్తారు. ఆ బన్నీని మన దగ్గరికి తీసుకొచ్చేస్తే మిగతా వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. ఓకే బండా, నువ్వు వెళ్ళు. చిక్కు చిక్కు బండి, చిక్కు చిక్కు బండి, చిర్రు బండి, చిక్కు బస్సు ట్రైన్లు వద్దు, మీరు కార్లో వెళ్ళండి. త్వరగా వెళ్ళి తీసుకురండి. అయితే వినండి, నన్ను టచ్ చేయాలి అంటే షట్ అప్ చేసుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే నా బాడీ 1000 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్. వీడి ఎటకారానికి కారం రాసి వీడికి సంఖ్యలు కట్టండి. ఏంటి? సారీ. వీడికి స్మెల్ చూడడం రాక మనకి హెల్ప్ చూపిస్తున్నాడు. జోర్దార్, నీకు కావలసిన పిజ్జా ఉంది. దీని ద్వారా పసిగట్టు.
ఓపిక లేదు. చిన్నోడిది, పెద్దోడిది, బండోడిది ఓపిక లేదు. ఏయ్, ఆగు, నిన్ను కాపాడడానికి నేనున్నాను, వస్తున్నా. అరే విసిరై, అలా పట్టుకుని ఉంటే పట్ పట్మంటూ నీ దునియా అంతా పేల్చేస్తుంది. ఆగు హనీ. చిన్నోడు పెద్దోడు వదలొద్దు వాళ్ళని. సరే, మొయ్యండి మొయ్యండి, మూసేయండి. ఏంటి కొడతారా? ఆల్రెడీ వాడు కొట్టి మా తాట తీశాడు. చూడు, ముందు వెనుక రప్పాడించేశాడు మమ్మల్ని. టైం బాగాలేదు. హనీని ఎందుకు కిడ్నాప్ చేశారు? అరే, పొరపాటు జరిగింది. నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవచ్చు. చాలా ఖర్చు పెట్టి జైలు నుంచి వచ్చాం, అయినా కూడా మాకు శాంతి లేదు. టైం బాగాలేదు. డబ్బులు ఎక్కడున్నాయి? ఇక్కడన్నీ సీతాఫలాలే ఉన్నాయి కదా. എന്റെ കൊച്ചു കുട്ടി എന്നെ സുന്ദരിയായിട്ടുണ്ട്. തണുക്കുന്നുണ്ടോ? ദേ ഇപ്പൊ തുടയ്ക്കാം കേട്ടോ. അല്ല, വാവ്, ഡോളിനെ വൃത്തിയാക്കിയാണോ? ഡോൾ എന്തൊരു വസ്തുവാണോ അതിനെ വൃത്തിയാക്കാൻ? ഇത് എന്റെ കൊച്ചു കുട്ടിയാ, ഞാൻ കുളിപ്പിച്ചോണ്ടായിരുന്നേ. അല്ലെങ്കിൽ കൊച്ചിന് റാഷസ് വരും. ഡോളിന്റെ ഡ്രസ്സൊക്കെ പഴയതുപോലെ തോന്നുന്നു. ആണല്ലോ, ഞാൻ കുറെ ദിവസമായി ഡോളിന് വേണ്ടി ഷോപ്പിംഗ് ചെയ്യണമെന്നിരിക്കുക. ശരിയാണ്, ഞാൻ എപ്പോ ഷോപ്പിങ്ങിന് പോയാലും അപ്പോഴൊക്കെ ബണ്ണിയും എന്റെ കൂടെ കൂട്ടിയിട്ട് പോവാറുണ്ട്. അതെ അതെ, ശരിയാണ്. ഓക്കേ ബണി, അപ്പൊ നമുക്ക് ഇന്ന് തന്നെ പോവാം. ബണ്ണി, നിനക്കിപ്പോ ബാസ്കറ്റ് അല്ല ടാബ്ലറ്റ് ആണ് ആവശ്യം. എനി ഡൗട്ട്? മിസ്, എനിക്ക് മേക്കപ്പ് കിറ്റും ലിപ്സ്റ്റിക്കും കാണിക്കോ? ഷുവർ മാഡം. നിങ്ങൾ ഏത് മേക്കപ്പ് ആണ് യൂസ് ചെയ്യാറ്? ഏതെങ്കിലും നല്ലതൊരെണ്ണം മതി. എന്നാ ശരി, ഞാൻ ആദ്യം നിങ്ങൾക്ക് ലിപ്സ്റ്റിക്സ് കാണിക്കാം. നിങ്ങൾക്ക് ചേരുന്ന കുറെ ഷെയ്ഡ്സ് ഉണ്ട് ഇവിടെ. അവർക്ക് വേണ്ടി അല്ല, അവരുടെ ഡോളിനാണ് ലിപ്സ്റ്റിക് വേണ്ടത്. എന്ത്? ഡോളിന് വേണ്ടിയോ? എന്താ ഡോള് മേക്കപ്പ് ഇട്ടൂടെ? പിന്നെന്താ, തീർച്ചയായും ചെയ്യാലോ. ഞങ്ങളുടെ അടുത്ത് ഡോൾസിന് സ്പെഷ്യൽ പ്രോഡക്ട്സ് ഉണ്ട്. ദാ ഇത് നോക്കിയേ മാഡം. ബണ്ണി, ഇവിടെ വാ. നീ എന്താ കാണിക്കുന്നേ? ഷേഡ് സെലക്ട് ചെയ്യാണ്. അടിപൊളി. കുറച്ച് ചംക്കി പൗഡർ കൂടെ ഇട്ടോ. പിന്നെ അങ്ങനെ തന്നെ ഡാൻസ് കളിക്കട്ടെ. വെൽക്കം മാഡം, വെൽക്കം. നിങ്ങൾക്ക് എന്ത് ചെയ്യണം? ഹെയർ സ്പാ ചെയ്യണം. വരൂ വരൂ, വന്നിരിക്കൂ. പ്ലീസ്. അയ്യോ, ഇവർക്കല്ല, ഇവരുടെ ഈ പാവയ്ക്കാണ് ചെയ്യേണ്ടത്. എടാ പിള്ളേരെ, നിങ്ങൾ എന്തായി പറയുന്നേ? ഐ എം സോറി, പാവയ്ക്കൊന്നും ഞാൻ ട്രീറ്റ്മെന്റ് ചെയ്യാറില്ല. ചേട്ടാ, കുറച്ച് എക്സ്ട്രാ പൈസ തന്നാ ഡോളിനൊരു സ്പാ ചെയ്യില്ലേ? ഓക്കെ മോനെ, വെറും 25K ആവും. വെറും 25 റുപ്പീസോ? എന്നാ 2 തവണ ചെയ്യാലോ? 25K എന്ന് പറഞ്ഞാൽ 25,000. മനസ്സിലായോ? ഇത് ഒത്തിരി വില കൂടുതലാണല്ലോ. നീ എന്തിനാ കാശിനെ കുറിച്ച് വിഷമിക്കുന്നേ? കുറെ കാശുണ്ട് പന്നീരെടുത്ത്. ഞാനെങ്ങനെ ഇത് മറന്ന്? താങ്ക് യു ബണ്ണി. നിങ്ങൾ സ്പാ ചെയ്യൂ. ആഹാ, ഐസ്ക്രീം. ക്ഷമിക്കണേ, എന്നോട് ക്ഷമിക്കണേ. എന്താ സോറിദാർ, നീ എന്തിനാ ഹെയർ നെയിൽ എടുത്ത് കഴിച്ചേ?
അത് ഞാൻ ഐസ്ക്രീം ആണെന്ന് വിചാരിച്ചു. ചില ആൾക്കാർക്ക് എല്ലാം കഴിക്കുന്ന സാധനമായിട്ടാ തോന്നുന്നു. മിണ്ടാതെ അവിടെ ഇരിക്കേ, അല്ലെങ്കിൽ നിന്റെ മുടി ഞാൻ കടിച്ചു തിന്നും. എണീരാ.